వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా ఎంతమంది ఐపీఎస్లను కేటాయించింది? ఆన్సర్ 6 మంది ఐపీఎస్లను. తెలంగాణకు కొత్తగా 6 ఐపీఎస్లను కేటాయిస్తూ జనవరి 17న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా 2022 బ్యాచ్కు చెందిన వారు కాగా ఆంధ్రప్రదేశ్కు కూడా 3 కొత్త ఐపీఎస్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. సెకండ్ క్వశ్చన్. మకర విలక్కు వేడుకలు ఏ ఆలయంలో జరుగుతాయి? ఆన్సర్ శబరిమల. కేరళలోని శబరిమల ఆలయంలో అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం మకర విలక్కు వేడుకలు జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి పొన్నంబలమేడు కొండలపై జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల యొక్క నమ్మకం. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్బ్స్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ జాబితాలో రూపాయి స్థానం ఎంత? ఆన్సర్ 15వ స్థానం. 2024 జనవరి నాటి కరెన్సీ విలువల ఆధారంగా ఫోర్బ్స్ విడుదల చేసిన స్ట్రాంగెస్ట్ కరెన్సీ జాబితాలో రూపాయి విలువ 15వ స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో డాలర్ 10వ స్థానంలో ఉండగా కువైట్ దినార్ అగ్రస్థానంలో నిలిచింది. ఫోర్త్ క్వశ్చన్. ఆసియన్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ పీస్ ఏబిసిపి 12వ జనరల్ అసెంబ్లీని ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్ జగదీప్ ధన్కడ్. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియన్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ పీస్ 12వ అసెంబ్లీని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రారంభించారు. జనవరి 17, 18 తేదీల్లో జరిగిన ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ఎర్త్ సైన్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా పాల్గొనడం జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్. భారత వాయుసేనకు రక్షణ శాఖ అందించిన మిసైల్ పేరేమిటి? ఆన్సర్ అస్త్ర. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర మిసైల్ను రక్షణ శాఖ భారత వాయుసేనకు అప్పగించింది. గాల్లో నుంచి గగనతలంలోని దూసుకెళ్లే ఈ మిసైల్ 100 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతుంది. సిక్స్త్ క్వశ్చన్. నీతి ఆయోగ్ ప్రకారం 2022-23 నాటికి భారత జనాభాలో ఎంత శాతం మంది పేదరికంలో ఉన్నారు? రైట్ ఆన్సర్ 11.18%. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2022-23 నాటికి భారత జనాభాలో 11.18% మంది పేదరికంలో ఉన్నారు. 2013-14లో 29.17% మంది పేదరికంలో ఉండగా 9 ఏళ్లలో ఇది 17.89% మేర తగ్గింది. సెవెంత్ క్వశ్చన్. వింగ్స్ ఇండియా 2024ను ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్ జ్యోతిరాదిత్య సింధియా. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జరిగే వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. జనవరి 18 నుండి 21 తేదీల్లో జరిగే ఈ ప్రదర్శనలో భారీ విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లు, చాపర్లతో పాటు వైమానిక ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తారు. ఎయిత్ క్వశ్చన్. 2023 డిసెంబర్కి గాను
ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు పొందిన మహిళా క్రికెటర్ ఎవరు? రైట్ ఆన్సర్ దీప్తి శర్మ. భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ 2023 డిసెంబర్కి గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన దీప్తి హర్మన్ప్రీత్ కౌర్ తర్వాత ఈ అవార్డు పొందిన రెండో భారత మహిళ క్రికెటర్గా నిలిచింది. 9th క్వశ్చన్, T20 ఇంటర్నేషనల్స్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ ఎవరు? రైట్ ఆన్సర్ రోహిత్ శర్మ. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ T20 ఇంటర్నేషనల్స్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్గా నిలిచాడు. ఇప్పటి వరకు 151 T20 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 5 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మ్యాక్స్వెల్ చెరో 4 సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నారు. లాస్ట్ క్వశ్చన్, T20 ఇంటర్నేషనల్స్లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఎవరు? రైట్ ఆన్సర్ మహమ్మద్ నబీ. T20 ఇంటర్నేషనల్స్లో 100 సిక్సర్లు బాది ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్గా నిలిచాడు. ఇప్పటి వరకు 114 మ్యాచ్లు ఆడిన నబీ మొత్తంగా 101 సిక్సర్లు కొట్టాడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.